వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను పవన్ కృష్ణమూర్తి. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ వ్యూహం ప్రత్యర్థిని చిత్తు చేస్తుంది? గత దశాబ్ద కాలంగా ఇంకా మాట్లాడితే 2014 నుంచి కూడా తీసుకుంటే భారత రాజకీయాల్లో ఈ ప్రశ్నలకి ఒకే ఒక్క పేరు సమాధానంగా వినిపించేది అతడే ఐపాక్ ప్రశాంత్ కిషోర్. దేశంలో ఎన్నికల వ్యూహకర్త అనే ఒక వృత్తికి ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. నరేంద్ర మోదీ నుంచి మమతా బెనర్జీ వరకు, వైఎస్ జగన్ నుంచి ఎంకే స్టాలిన్ వరకు దేశంలోని పలువురు అగ్రనేతల విజయాల వెనుక ఆయన వ్యూహాల ముద్ర కనిపించింది. కానీ విమర్శకులు మాత్రం ఒక ప్రశ్నని పదే పదే సంధించేవాళ్ళు. ఇతరుల్ని గెలిపించడం సులభం, కానీ నువ్వు స్వయంగా పోటీ చేస్తే గెలవగలవా అని. ఆ ప్రశ్నకి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాటలతో కాదు, ఓట్లతో సమాధానం ఇచ్చారు. దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి కంచుకోటగా పేరు పొందిన పాట్నాలోని బకీంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం దాదాపు 30 ఏళ్ల నుంచి కూడా 3 దశాబ్దాల నుంచి బీజేపీ గెలుస్తూ వస్తోంది. ఆ నియోజకవర్గానికి నితిన్ నబీన్ రాజీనామాతో జరిగినటువంటి ఉప ఎన్నికలో విజయం సాధించి ప్రత్యక్ష రాజకీయాల్లో తన తొలి ఎన్నికనే చారిత్రాత్మక విజయంగా మలిచాడు ప్రశాంత్ కిషోర్. ఇది కేవలం ఒక ఎమ్మెల్యే సీట్ గెలవడం కాదు, దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త కూడా ప్రజానాయకుడిగా ఎదగగలడు అని చెప్పి నిరూపించిన కీలక మలుపు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రయాణం కూడా ఎంతో ఆసక్తికరమైంది. అంతర్జాతీయ సంస్థ యూనిసెఫ్లో తన ఉద్యోగాన్ని వదిలేసి ప్రజా విధానాల మీద అధ్యయనం ప్రారంభించినటువంటి ప్రశాంత్ కిషోర్ 2014 లోక్సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రచార వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆ ఎన్నికల తర్వాత భారత రాజకీయాల్లో ఎన్నికల నిర్వహణ విధానమే మారిపోయింది. డేటా అనాలిసిస్, బూత్ స్థాయి ప్రణాళికలు, ఓటర్ల ప్రవర్తన అధ్యయనం, లక్ష్యబద్ధమైనటువంటి ప్రచారం, ఇవన్నీ కూడా రాజకీయాల్లో కొత్త ట్రెండ్గా మారాయి. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం రాలేదు. బీహార్లో నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో ఎంకే స్టాలిన్, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, ఇలా అనేక రాజకీయ పార్టీలకు విజయ వ్యూహాలు అందిస్తూ దేశంలో అత్యంత విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా ఆయన ఎదిగారు. అయితే ఒక టైంలో ఆయన ఆగి ఆలోచించారు. ఎన్నికల్లో గెలిపించడం వరకు నా పని, ఆ తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరకపోతే? ఈ ప్రశ్నే ఆయన రాజకీయ జీవితాన్ని మార్చేసింది. అందుకే ఇక కింగ్ మేకర్ పాత్ర నుంచి బయటికి వచ్చి ప్రజల మధ్యకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడే ప్రారంభమైంది జన్ సురాజ్ యాత్ర. వేల కిలోమీటర్ల పాదయాత్ర, వందలాది గ్రామాలు, వేలాది సమావేశాలు, ప్రజల సమస్యల్ని ప్రత్యక్షంగా వింటూ బీహార్కి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం అనే సందేశాన్ని కూడా తీసుకెళ్లారు. కులాలు, మతాలు, కుటుంబ రాజకీయాలకే పరిమితమైనటువంటి బీహార్ రాజకీయాలకి అభివృద్ధి, విద్య, ఉపాధి, ఆరోగ్యం ఇలాంటి అంశాలని ప్రధాన చర్చగా తీసుకురావాలని ప్రయత్నించారు. ప్రశాంత్ కిషోర్ తరచూ ప్రస్తావించినటువంటి 3 ప్రధాన లక్ష్యాలు. మొదటిది కుల రాజకీయాల స్థానంలో అభివృద్ధి రాజకీయాలని. అదే ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఎలాగంటే అంతా కాలిన తర్వాత ఏదో ఏంటంటారు సారా, క్షవరం అయితే కానీ వివరం తెలియదని, అలాగా ఆ మహానుభావుడు తీసుకొచ్చిందే ఇక్కడ. సరే, అది పక్కన పెడదాం. ఇక రెండోది వలసలు తగ్గించే స్థానిక ఉపాధి, పరిశ్రమలు, మౌలిక వసతులతో. ఇది చాలా మంచిది, మంచి క్వశ్చన్, మంచి ఒక డెవలప్మెంట్ అనొచ్చు. ఇక మూడోది డబ్బు, కుటుంబ నేపథ్యం, విద్య, సామాజిక సేవ, ప్రజల విశ్వాసం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక. అంటే ఇక్కడ డబ్బు, కుటుంబ నేపథ్యం వదిలేసి మిగతావన్నీ చూడాలి అని. ఇది కూడా మంచిదే. ఈ సిద్ధాంతాలనే జన్ సురాజ్ పార్టీకి పునాదిగా మార్చారు. అయితే ప్రజలు ఈ ఆలోచనని నిజంగానే స్వీకరిస్తారా? అదే ఇక్కడ అసలు పరీక్ష. ఆ పరీక్షకి వేదికగా మారింది బకీంపూర్. పట్నా రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఈ నియోజకవర్గం దాదాపు 3 దశాబ్దాలుగా బీజేపీకి బలమైన స్థావరంగా ఉంది. అంటే కంచుకోట అనొచ్చు. చదువుకున్నటువంటి పట్టణ ఓటర్లు, మధ్యతరగతి వ్యాపార వర్గాలు అధికంగా ఉండేటువంటి ఈ నియోజకవర్గంలో బీజేపీ వరుస విజయాలు నమోదు చేస్తూ వచ్చింది. అలాంటి చోట ప్రత్యక్షంగా పోటీ చేయడం అంటేనే రాజకీయంగా భారీ రిస్క్. కానీ ప్రశాంత్ కిషోర్ ఇక్కడ వెనక్కి తగ్గల. వ్యూహకర్తగా కాకుండా ఒక అభ్యర్థిగా ప్రతి ఇంటి తలుపు తట్టారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. అంటే గతంలో నేతల్ని మాట్లాడించారు. వాళ్ళు వీళ్ళు మాట్లాడడం అంటే నేను మాట్లాడాలి, నన్ను ఎవరో మాట్లాడించడం కాదు అని ప్రజలతో డైరెక్ట్గా మాట్లాడారు. తన గతాన్ని కాకుండా భవిష్యత్తు బీహార్ గురించి మాట్లాడారు. ప్రచారంలో వ్యక్తిగత విమర్శల కంటే కూడా పాలన, విద్య, ఉపాధి, పట్టణ మౌలిక వసతుల మీదే ఎక్కువగా ఆయన దృష్టి పెట్టడం జరిగింది. ఉప ఎన్నిక ప్రచారం క్రమంగా జాతీయ రాజకీయాల దృష్టిని కూడా ఆకర్షించింది. ఒకవైపు అధికార పార్టీ బీజేపీ తన కంచుకోటను కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహిస్తే, మరోవైపు ప్రశాంత్ కిషోర్ ఎన్నికని ఒక సాధారణ ఉప ఎన్నికగా కాకుండా తన రాజకీయ విశ్వసనీయతకి పరీక్షగా ఆయన మార్చుకున్నారు. చివరికి ప్రజల తీర్పు వెలువడింది. ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారు. ఈ ఫలితం ఒక్క నియోజకవర్గానికి పరిమితం కాల. ఎన్నికల వ్యూహకర్తలు తెర వెనకలు ఉంటారు, ప్రజల మధ్యకు వస్తే గెలవలేరు అనే రాజకీయ అభిప్రాయాన్ని సైతం ఈ ఫలితం సవాల్ చేసింది.
ఈ విజయంతో జన్ సురాజ్ పార్టీకి సరికొత్త ఊపు వచ్చింది. ఇప్పటివరకు ఒక ఉద్యమంగా మాత్రమే కనిపించిన ఆ పార్టీ ఇప్పుడు శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ శక్తిగా మారింది. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసురాజ్ను విస్మరించడం ఏ పార్టీకి సాధ్యం కాదు అనేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఇక్కడే అసలు సవాల్ మొదలైంది. ఒక ఉప ఎన్నిక గెలవడం ఒకటి, మొత్తం రాష్ట్ర రాజకీయాల్ని మార్చాలనుకోవడం మరొకటి. జనసురాజ్ నిజంగానే ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా? కుల రాజకీయాలను అధిగమించి అభివృద్ధి రాజకీయాలకి ప్రజలు మద్దతిస్తారా? బకింపూర్ ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లభించబోతోంది. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పాలి. ఇప్పటివరకు ఇతర నాయకులకి విజయ సూత్రాలు రాసినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన సొంత రాజకీయ చరిత్రను తానే రాయడం ప్రారంభించారు. బకింపూర్ విజయం అనేది ఆయనకి ఒక ఎమ్మెల్యే సీట్ మాత్రమే కాదు, వ్యూహకర్త నుంచి ప్రజా నాయకుడిగా మారిన తొలి రాజకీయ ప్రయాణానికి తొలి ప్రజా ఆమోద ముద్ర. అందుకే 20,000 మెజారిటీ ఇచ్చారు. భారత రాజకీయాల్లో కింగ్ మేకర్గా పేరొందినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తానే స్వయంగా ఒక కింగ్డమ్ని నిర్మించగలడా? ఆ సమాధానం రాబోయే బీహార్ రాజకీయాలు చెప్పబోతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.